ఈ నెల 19వ తేదీన వింజమూరు గ్రామ సమీపంలోని వింజటమ్మ టెంపుల్ ఎదురు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా కలిగిరి మండలానికి చెందిన వేర్నకొండ విలేజ్ గ్రామస్తుడైన మేదరమెట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి 16వ తేదీ మార్నింగ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోయిందని, తర్వాత వెతుకుతున్న క్రమంలో 19వ తేదీ మధ్యాహ్నము వాళ్ళ మీడియా మిత్రులు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ తెలుసుకొని ఎవరో చంపివేయబడ్డారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించి గౌరవనీయ మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ఎస్ఐస్ మేము టీమ్స్గా ఏర్పడి ఎటువంటి క్లూ లేని కేసుని ఇమీడియట్గా టెక్నాలజీ సహాయంతో మరియు ఇతర ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి డిటెక్ట్ చేయడం జరిగినది. దీనిలో భాగంగా ఒక మూలి వెంగమ్మ అనే ఆమె శ్రీకాంత్తో సన్నిహితంగా ఉంటూ అదేవిధంగా ఇంకొక ఇద్దరితో కూడా సాన్నిహిత్యం ఏర్పరచుకొని ఆ క్రమంలో వీళ్ళిద్దరికి వచ్చిన మనస్పర్ధల మూలంగా ఈ మూలి వెంగమ్మ, హరిబాబు అండ్ ప్రదీప్లు కలిసి ఒక స్కెచ్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారము మొదట 15వ తేదీ సాయంత్రం అతను సంపాలనే ఉద్దేశంతో అతనికి ఫోన్ చేస్తే రాని పక్షంలో 16వ తేదీ వరకు ఉండి 16 మధ్యాహ్నం ఆమె ద్వారా ఫోన్ చేయించి వింజటమ్మ టెంపుల్ ముందున్నటువంటి ఫీల్డ్స్లో తీసుకెళ్ళి అతనికి వీళ్ళ ముగ్గురు కలిసి అతన్ని విచక్షణారహితంగా పొడిచి చంపేసి డెడ్ బాడీని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. సో దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు ముగ్గురు హత్య చేశారని నిర్ధారించుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.